తీసుకున్నటువంటి టాపిక్ డిసీజెస్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, దేర్ కాజెస్, సింటమ్స్ అండ్ హోమియో ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఆర్గనాన్. అసలు హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎందుకంత ఇంపార్టెంట్? ఒక మనిషి బతికున్నాడా లేదా, వెదర్ హీస్ అలైవ్ ఆర్ డెడ్ అనేది ఎలా తెలుసుకుంటాం? వీళ్ళు బ్రీత్ చేస్తున్నారా లేదా అని. ఇఫ్ యు ఆర్ బ్రీతింగ్, యు ఆర్ లివింగ్. ఇఫ్ యూ డోంట్ బ్రీత్, యు ఆర్ డెడ్. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మొత్తం బాడీ మిగతా ఏ ఆర్గన్స్, ఏ సిస్టమ్స్ ఎలా పనిచేసినా మనం బతుకున్నామా లేదా నిర్ధారించేది బ్రీతింగ్ ప్రాసెస్లో మాత్రమే. ఈ డిసార్డర్స్లోకి వెళ్ళే ముందు ఫిజియాలజీ తెలుసుకుందాం. ఎందుకంటే ఫిజియలాజికల్ ప్రాసెస్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అది ఎలాగా డిజార్డర్లోకి లీడ్ చేస్తుంది అని తెలియడానికి. ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ అంటే ఇప్పుడు బ్రీతింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అని అందరికీ తెలుసు. వెన్ యూ ఇన్హేల్, వాట్ హ్యాపెన్స్? ఎయిర్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. ఆక్సిజన్ ఒక్కటే ఇన్హేల్ చేయం. We take the mixture of the whole air and it enters from nose up to the alveoli. అక్కడి వరకు ప్యాసివ్గా వెళ్ళిపోతుంది. ట్రేకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై వరకు వెళ్తుంది. అక్కడి నుండి లోపలికి వెళ్ళాలి సిస్టంలోకి అంటే ఇట్స్ అన్ యాక్టివ్ ప్రాసెస్. అక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్వియోలై చుట్టూతా క్యాపిలరీస్ అని ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ ట్యూబ్యూల్స్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెన్యూల్స్. You have a thin membrane in between alveoli and capillaries. ఎలా డిఫ్యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రెషర్ వేరియంట్. ఆక్సిజన్ మనం తీసుకున్న ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యాపిలరీస్. అందుకని డిఫ్యూజన్ ప్రాసెస్ ఎప్పుడు హయ్యర్ పార్షియల్ ప్రెషర్ నుండి ద నెక్స్ట్ పార్షియల్ ప్రెషర్ తక్కువగా ఉన్న వైపుకి డిఫ్యూజ్ అవుతుంది. సో ఫ్రమ్ alveoli it enters into capillaries. క్యాపిలరీస్ నుండి ఇట్ గోస్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. అక్కడ మన క్రియేషన్లోనే, గాడ్స్ క్రియేషన్లో మనం ఎప్పుడూ రెస్ట్ తీసుకోవాలనుకుంటాం, కానీ మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ వీ హ్యావ్ మెటబాలిక్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ. అది లేనిదే మనకు అసలు లైఫే లేదు. ఈ లైఫ్ ప్రాసెస్లో ఈ బ్రీతింగ్లో ఏదైతే ఆక్సిజన్ మనం ఇన్హేల్ చేస్తున్నామో దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మెటబాలిక్ యాక్టివిటీ. ఈ క్యాపిలరీస్ నుండి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయినాక ఈ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. సో అక్కడ కూడా ప్రెషర్ వేరియంటే. ఇక్కడ హయ్యర్ నుండి లోవర్లోకి వెళ్తుంది. సో ద సెల్స్ టేకప్ దిస్ ఆక్సిజన్ అండ్ దే యూటిలైజ్ దిస్ ఆక్సిజన్ ఫర్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. ఇక్కడతో ఇన్హలేషన్ అయిపోతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగినప్పుడు దెర్ ఈస్ అ ఫైనల్ అవుట్కమ్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ విల్ బి రిలీజ్డ్. అది మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి సెల్స్లో దాని పార్షియల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రమ్ దేర్ ఇట్ ఎంటర్స్ ఇంటూ సెల్స్ నుండి క్యాపిలరీస్ ఇంటూ alveoli. అక్కడ నుండి మళ్ళీ ప్యాసివ్ ప్రాసెస్లో ఎక్సలేషన్ అయిపోతుంది. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఈజ్ అవర్ లైఫ్ ప్రాసెస్. ఇది లేనిదే అసలు మనిషి బతకడం అనే ఒక కాన్సెప్టే ఉండదు. ఏ యాక్టివిటీస్ అయినా దేనికైనా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఉంటేనే అవుతుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది పల్మనరీ సర్ఫాక్టెంట్. ఆల్వియోలైయే ఒక బెలూన్స్ లాగా ఉంటాయి. దాని చుట్టూతో ఒక పల్మనరీ సర్ఫాక్టెంట్ అని ఒక లేయర్ ఫామ్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ ఫ్యాక్టర్. మనకి బెలూన్ ఎయిర్ వెళ్ళినప్పుడు ఇన్ఫ్లేట్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతే డిఫ్లేట్ అవుతుంది. కానీ మన లంగ్స్ అలా డిఫ్లేట్ అవ్వకుండా హెల్ప్ చేసేది పల్మనరీ సర్ఫాక్టెంట్ అంటాం. ఈ పల్మనరీ సర్ఫాక్టెంట్ కనుక డెఫిషియెంట్గా ఉంటే కొలాప్స్ ఆఫ్ లంగ్స్ అవుతుంది. దాన్ని అడల్ట్స్లో కనుక ఉంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. ఇంకొక విషయం, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఆడలేదు అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. అదే ఎందుకంటే అగైన్ బికాస్ ఆఫ్ దిస్ పల్మనరీ సర్ఫాక్టెంట్. పుట్టినప్పుడు ఈ ఫీటస్ వెన్ దే ఆర్ ఇన్ ద womb ఆఫ్ ఎ మదర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కడ ఓన్లీ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. అక్కడ యాక్టివ్గా ఉండవు, లంగ్స్ డిఫ్లేటెడ్ కండిషన్లోనే ఉంటాయి. వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద womb, డెలివరీ అయినాక బికాస్ ఆఫ్ దిస్ పార్షియల్ ప్రెషర్ బయట నుండి ఇవన్నీ వచ్చినాక లంగ్స్ స్టార్ట్ టేకింగ్ ఇన్ ఆఫ్ ఆక్సిజన్.
ఇన్హలేషన్ ఎక్సలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఈ సర్ఫాక్టెంట్ హెల్ప్ఫుల్ చేస్తుంది. కాసేపు అది డిఫ్లేట్ అయిపోతూ ఉంటుంది ఇనీషియల్గా, తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అక్కడ కనుక సర్ఫాక్టెంట్ లేకపోతే సైనోస్ బేబీస్ అంటాం, బ్లూ బేబీస్ అంటాం, అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ బ్రీతింగ్ ప్రాసెస్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ డిజార్డర్ అయినా ఫస్ట్ మనం ఏం చెప్తాం, డిస్నియా చెప్తాం రెస్పిరేటరీ కంప్లైంట్స్లో. ఎందుకంటే ఈ బ్రీతింగ్ ప్రాసెస్లో ఎక్కడ ఏ డిఫరెన్స్ వచ్చినా డిస్నియా ఈజ్ ద మెయిన్ అవుట్కమ్. అది డిజార్డర్ కాదు, సిమ్టమ్. ఫైన్. తర్వాత ప్రతిసారి మనం ఈ బ్రీతింగ్ ప్రాసెస్లో ఒక 3 రిఫ్లెక్స్ల్లో మాత్రం ఏమి అంటుంది అంటే వీ డోంట్ టేక్ ఇన్ ఆక్సిజన్. ఏంటి అంటే స్నీజింగ్ రిఫ్లెక్స్. If there is any irritant in any part of your upper respiratory tract, sneezing reflex. In order to expel it out, you go for sneezing. అప్పుడు తర్వాత కాఫ్ రిఫ్లెక్స్. ఎనీవేర్ రైట్ ఫ్రమ్ యువర్ నోస్ అప్ టు ఆల్వియోలై. ఎక్కడ ఏ ఇరిటెంట్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా దాన్ని ఎక్స్పెల్ చేయడానికి కాఫ్ వస్తుంది. ఆ టైంలో ఇంకొకటి డిగ్లుటేషన్, అంటే మనం తిన్నప్పుడు మింగటాన్ని డిగ్లుటేషన్ అంటాం. ఆ మింగినప్పుడు కనుక ఎయిర్ కూడా వెళ్తే మనకి పొరబోయింది అంటాం. అలా లేకుండా ఆ టైంలో కూడా దెర్ విల్ బి టెంపరీ సెసేషన్ ఆఫ్ బ్రీతింగ్. ఈ 3 ప్రాసెస్లో మాత్రమే ఉంటుంది ఏర్నియా. మిగతా ఎప్పుడూ ఫ్రమ్ లైఫ్ అప్ టు డెత్ ఈ మధ్యలో ఉండే ప్రతి ప్రాసెస్లో బ్రీతింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. ఇది కాకుండా సర్క్యులేషన్ కూడా తెలుసుకుందాం. మనకి ఆర్టరీస్, వెయిన్స్ మొత్తం బాడీ అంతా ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్టరీస్, వెయిన్స్ ద్వారా వెళ్తాయి కదా. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్కి మనకు అన్నిటికీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలనుకున్నాం, అది సర్క్యులేట్ అవ్వాలి. ఫస్ట్ ఎక్కడ నుండి సెల్స్ నుండి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇట్ గోస్ ఇన్ టు ద రైట్ ఏట్రియం వెంట్రికల్, అక్కడ నుండి లంగ్స్కి వెళ్తుంది త్రూ పల్మనరీ ట్రంక్. ఈ పల్మనరీ ట్రంక్లో కనుక ఎక్కడైనా స్ట్రింకేజ్ ఉంటే అప్పుడు సరిగ్గా వెళ్ళదు, ఫ్లోకి అబ్స్ట్రక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే అది ఉందో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్ గట్టిగా అది ప్రెస్ అవ్వాలి, అది పుష్ చేయడానికి ఇది అవుతుంది. సో ఏమవుతుంది, రైట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ వస్తుంది, రైట్ వెంట్రిక్యులర్ ఫెయిలియర్. ఇది ఎందుకు ఇక్కడ చెప్పుకున్నాం అంటే రీసెంట్గానే ఒక కేసులో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చిన్న ఎక్సర్సైజ్ అక్కర్లా, ఊరికే షాపింగ్కి వెళ్ళిన, మామూలుగా నడిచిన, స్టేర్ కేస్ కూడా అవసరం, మామూలుగా ఇంట్లో చేసుకునే పనులకు కూడా డిస్నియా వచ్చేసేది. చాలా ఫెటిగ్ ఎందుకు వస్తుంది, ఆక్సిజన్ సప్లై బాడీకి అందట్లా. అది అందకపోయేసరికి మెటబాలిక్ యాక్టివిటీస్ ఉండదు. కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ రెస్పిరేటరీ డిసీజ్లో మనకి ఫెటిగ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, చెస్ట్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. ఇనీషియల్గా వాటికి కాఫ్ ఎక్కువ ఉండి డిస్నియా ఎక్కువ ఉండేసరికి అన్ని రెస్పిరేటరీ డ్రగ్స్ ఆల్మోస్ట్ వేసేసాం, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకుంటే అది కార్డియాక్ అయింది. అందుకని మనం ఇవి కొంచెం ఫిజియాలజీ తెలుసుకుంటే ఏ డ్రగ్స్ వేస్తే మనకి ఆ టైంలో హెల్ప్ఫుల్గా ఉంటుందో తెలుస్తుంది. సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజ్. ఒక్కొక్క డిసీజ్కి అన్నీ చెప్పుకునేది కన్నా ఆల్మోస్ట్ ఎవ్రీ రెస్పిరేటరీ డిసీజ్కి మనకి కామన్గా ఉండే కొన్ని సిమ్టమ్స్. వాటిల్లో డిస్నియా, దాన్నే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, ఎయిర్ హంగర్ అంటాము, లేదా ఇట్ ఈస్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటాం. ఇది రెస్పిరేటరీ సిమ్టమ్స్కే కాకుండా కార్డియాక్ కూడా ఉంటాయి. అదే దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్. సిఓపిడి, ఆస్మా, టీబీ వీటన్నిటిలో ఉంటుంది. కార్డియాక్ అయితే హార్ట్ ఫెయిలియర్, అరిథ్మియాస్, సెప్టల్ డిఫెక్ట్స్లో ఉండొచ్చు. ఇది కాకుండా సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ అంటే అనీమియాలో కూడా డెఫినెట్గా డిస్నియా ఉంటుంది. అందుకని డిస్నియా అనగానే ఎప్పుడూ పొరపాటు పడకుండా మనం రీచెక్ చేసుకోవాలి దేనివల్ల డిస్నియా వస్తుంది అని. ఇంకోటి రీనల్ కంప్లైంట్స్లో కూడా డిస్నియా వస్తుంది. సో దానికి మనం రీనల్ ఫంక్షనింగ్ ఎక్కడ అండర్లైన్ కాజ్ ఏంటో చూసి దానికి మెడిసిన్స్ వేస్తేనే డిస్నియా తగ్గుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎమోషనల్ యాంగ్జైటీ కానీ, సడన్ షాక్ కానీ, డిప్రెస్డ్, గ్రీఫ్ కానీ, ఏదైనా సడన్గా ఎవరన్నా దే లాస్ట్ సంబడి ఇన్ దేర్ హ్యాండ్స్, క్లోజ్ వన్స్ ఎవరైనా చనిపోయారు, రోజు అదే టైంకి సడన్గా వాళ్ళకి గ్యాస్పింగ్ వచ్చేస్తుంది. ఎన్ని టెస్టులు చేయించినా ఏది ఉండదు. ఇదేంటి అంటే ఎమోషనల్ లెవెల్లో తేడా ఉన్నా మనకి డిస్నియా వస్తుంది. సో డిస్నియాకి ఇన్ని రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం.
కాఫ్కి కూడా కార్డియాక్ కాఫ్ ఉంటుంది, ఈ కాఫ్ ఉంటుంది, రీనల్. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ చూసుకోవాలి. వీజింగ్ ఎక్కడ ఉంటుంది అంటే సిఓపిడి కానీ ఆస్మా కానీ ఎక్కువ వీజింగ్ చూస్తాము. చెస్ట్ టైట్నెస్, ఎప్పుడైతే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ వస్తుందో చెస్ట్ అంతా టైట్గా అయిపోయినట్టు, పెయిన్ ఉన్నట్టు ఉంటుంది. ఫెటీగ్ ఈజ్ వెరీ కామన్ సిమ్టమ్ ఇన్ ఆల్ ద రెస్పిరేటరీ డిసీజెస్. ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఇది ప్రాణశక్తి బ్రీతింగ్ అనేది, ఎప్పుడైతే దాంట్లో తేడా వస్తుందో వీక్నెస్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. అండ్ ఫీవర్ అంటే ఇంకా యాడెడ్ అప్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వస్తే బ్యాక్టీరియల్, వైరల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెటీరియలిస్టిక్గా మనం చదువుకున్న వాటిలో ఏది ఉన్నా ఫీవర్ అనేది అది కూడా మన వైటల్ ఫోర్స్, దాన్ని ఫైట్ చేయడానికి వచ్చే ఒక సిమ్టమే మన ఫీవర్ కూడా. ఇవి కాకుండా సైన్స్లో నెయిల్ క్లబ్బింగ్ ఉంటుంది. నెయిల్ క్లబ్బింగ్ క్యాన్సర్లో ఉంటుంది, ఫైబ్రోసిస్లో ఉంటుంది, ఇంకా అరిథ్మియాస్లో, కార్డియాక్ డిసీజెస్లో, మాల్ అబ్జార్ప్షన్లో, ఇంకా చాలా వాటిలో నెయిల్ క్లబ్బింగ్ అనేది ఉంటుంది. సైనోసిస్లో కూడా రెస్పిరేటరీ అండ్ కార్డియాక్లో సైనోసిస్ చాలా వరకు చూస్తాము. ర్యాపిడ్ బ్రీతింగ్, ఎప్పుడైతే హార్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందో స్పీడ్గా అంటే టెకికార్డియా వస్తుంది, రెస్పిరేషన్ కూడా చాలా ఎక్కువగా నార్మల్ కన్నా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ దట్ ఆక్సిజన్ సప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. ఇంకొక సైన్ ఏంటంటే రిట్రాక్షన్స్ ఆఫ్ రిబ్ కేజ్ మజిల్స్ అండ్ యాక్సెసరీ మజిల్స్. రిట్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి చేయి పెట్టి చూస్తాం, వీడు బతుకున్నాడా లేదని, పడుకున్నప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. చూసి అది మనకు అర్థం కాకపోతే ఏం చేస్తాం, థొరాసిక్ కేజ్ చెస్ట్లో అలా చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తాం. ఏంటంటే రిట్రాక్షన్ ఆఫ్ రిబ్ కేజ్ ఉండొచ్చు, అవన్నీ అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ యాక్సెసరీ సైన్స్ అన్నమాట. రెస్పిరేటరీ డిస్ట్రెస్లో నార్మల్గా ఉన్నప్పుడు పెద్దగా తెలియదు, అదే ఇంకేదైనా డిసీజ్డ్ కండిషన్లో ఉంటే అవి రిట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు అబ్జర్వ్ చేసి ఓ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ డిజార్డర్ అని అర్థం అవుతుంది మనకి. డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఎందుకు కావాలి అంటే ఇందుకే, ఇప్పుడు ఈ డీడీ చేసుకోవాలి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అవ్వదా ఇదా అని తెలుసుకోవడానికి ఒకటి కావాలి. దాంట్లో ఫస్ట్ మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ అది ఎవరైనా చేయాల్సిందే. మెడికల్ హిస్టరీలో ఎప్పటి నుండి ఉంది ఈ పర్టికులర్ సిమ్టమ్, ఎన్ని రోజుల నుండి ఉంది, దాని ముందు ఏదైనా ఫీవర్ వచ్చిందా, ఏమైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. ఫిజికల్ ఎగ్జామినేషన్లో స్టెథోస్కోప్తో యూ లాస్ట్ క్యాల్కులేట్ దెన్ మజిల్ రిట్రాక్షన్ కానీ స్టెథోస్కోప్. డయాగ్నోస్టిక్స్ టెస్ట్లో చెస్ట్ ఎక్స్రే ఒకటి, స్పైరోమెట్రీ ఒకటి. స్పైరోమెట్రీలో ఏంటి, సిఓపిడి ఆస్మాలో మనం అనుకున్నంతగా గాలి వాళ్ళకి సరిపోదు, అది తెలుసుకోవడానికి స్పైరోమెట్రీతో చేస్తాం. చెస్ట్ ఎక్స్రేలో తెలిసిందే కదా, ఏమన్నా రికేజ్ డిఫార్మిటీస్ ఉన్నాయా, లేకపోతే క్యావిటీస్ ఉన్నాయా, కన్సాలిడేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ చెస్ట్ ఎక్స్రేలో వస్తాయి. పల్స్ ఆక్సిమీటర్, ఇది అందరికీ ఈ మధ్య తెలుసు, కోవిడ్ అప్పటి నుండి ప్రతి ఒక్కళ్ళు అది ఇంట్లో పెట్టుకొని అస్తమానం చూసుకుంటున్నారు. నార్మల్ కోల్డ్ కూడా మనకి ఎస్పీఓతో తగ్గుతుంది, అది మర్చిపోయాం అందరూ. ఎస్పీఓ2 తగ్గిన వెంటనే అమ్మో మనకి ఏదో వచ్చేసింది అనే స్టేజ్కి వెళ్ళిపోయాం. అది పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ తెలుస్తుంది అంతే. అండ్ ఏబీజీ టెస్ట్ అంటాం, అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్. ఇదేంటంటే మన బాడీలో బ్లడ్లో ఆక్సిజన్, CO2 కరెక్ట్ ప్రపోర్షనేట్స్గా ఉన్నాయా, ఏదన్నా ఎక్కువ అయితే ఏంటి అవి తెలుసుకోవడానికి. అది ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఎక్కడ ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడ ఎక్స్చేంజ్లో ఏ పార్ట్లో ఉంది, అవన్నీ డీడీ చేసుకొని దానికి మనం మందులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పూటం టెస్ట్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని తెలియడానికి. అలర్జీ స్కిన్ టెస్ట్ ఉంటుంది, అంటే అలర్జీన్స్ వల్ల కూడా రెస్పిరేటరీ కంప్లైంట్స్ అనేది మనమే కాదు ఎల్లోపత్స్ కూడా ఒప్పుకుంటారు, కానీ దే హ్యావ్ నో అదర్ చాయిస్. అది పూర్తిగా అది సప్రెస్ అవడం వల్ల రెస్పిరేటరీ కంప్లైంట్స్ వచ్చినాయి అని ఒప్పుకోకపోయినా దే డూ దట్ టెస్ట్, ఏదైనా అలర్జీ స్కిన్ టెస్ట్ వల్ల ఇది వచ్చిందా అని. ఇమేజింగ్ టెస్ట్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇవన్నీ ఉంటాయి. బ్రాంకోస్కోపీ లంగ్ క్యాన్సర్ ఇలా వచ్చినప్పుడు లోపల నుండి ఏదైనా శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి. అండ్ నార్మల్ బ్లడ్ టెస్ట్లు కూడా. ఇప్పటి వరకు నార్మల్గా రెస్పిరేటరీ డిసీజెస్లో ఫిజియోలాజికల్గా ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నాం. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ డిసీజెస్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తారు. అసలు ఏ రెస్పిరేటరీ డిజార్డర్ చూసినా ఫస్ట్ కల్ప్రిట్ ఏంటంటే స్మోకింగ్. మనం స్మోక్ చేసినా, పక్క వాళ్ళు స్మోక్ చేసింది మనం ఇన్హేల్ చేసినా, ఈ రెండు ఫస్ట్ కల్ప్రిట్గా ఇస్తారు ఎక్కడ చూసినా.
కానీ అది మనం ఎవరు బ్యాన్ చేయట్లా. అది కాకుండా ఫ్యూమ్స్, పొల్యూషన్, ఈ రెండిటి వల్లే మనకు అన్ని రెస్పిరేటరీ డిసీజెస్ వస్తున్నాయి, డిజార్డర్స్. అదర్వైజ్ మన రెస్పిరేటరీ సిస్టమ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది. ఇది ఒక ఫస్ట్ టైం డిసెక్షన్ చేసినప్పుడు థెరాసిక్ ఏజ్ ఫస్ట్ రియాక్షన్ నాకు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనిపించింది. 2 లంగ్స్ మధ్యలో హార్ట్, ఒక సూట్ కేసులో కూడా మనం అంత నీట్గా సర్దడం, అంత బాగా ఎంబెడెడ్ చేసి దాన్ని ప్రొటెక్టివ్గా కేజ్ పెట్టి ఇన్ని చేస్తే భగవంతుడు మనం దాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాం. ఇది మామూలుగా కాజ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎల్లోపతి వాళ్ళ లేదా అదర్ సిస్టమ్స్లో చెప్పే ఫ్యాక్టర్స్. అండ్ కాజెస్ ఆఫ్ డిసీజెస్ అకార్డింగ్ టు ఆర్గనల్ ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది మన హోమియోపతికి. దాంట్లో 3 కాజెస్: ఎక్సైటింగ్, మెయింటైనింగ్ అండ్ ఫండమెంటల్ కాజెస్. ఎక్సైటింగ్ కాజెస్లో ఒక డిసీజ్ కండిషన్ని ఎక్సైట్ చేసే కొన్ని కండిషన్స్ అవ్వచ్చు, లేదా అక్యూట్ డిసీజెస్ని. అంటే ప్రతి వాళ్ళల్లో సోరా కదా మెయిన్ ఉంటుంది ఫండమెంటల్ది, దాన్ని లేటెంట్ సోరాని బయటికి తీసుకొచ్చే విధంగా ఉన్న ఒక కాజ్, ఎక్సైటింగ్ కాజ్. కానీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు, మన రెస్పిరేటరీ సిమ్టమ్స్ డిజార్డర్స్ కాబట్టి ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని అన్నీ వేడి చేయకుండా ఆ చల్లటి పదార్థాలు తినడం, పిల్లలేమో ఐస్ క్యూబ్స్ తీసి నోట్లో వేసేసుకోవడం, అస్తమానం ఏసీలో ఉండటం, ఇవన్నీ ఓవర్ కూలింగ్, ఇవన్నీ ఎక్సైటింగ్ కాజెస్ కింద చెప్పచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్యూట్ ఎక్సాసిబరేషన్ ఇన్ క్రానిక్ డిసీజెస్, క్రానిక్గా అయిన డిసీజెస్ ఆ టైంలో కూడా వీళ్ళు అక్యూట్గా ఏదన్నా కండిషన్స్ వస్తే అది కూడా ఎక్సైటింగ్ కాజ్ వల్ల దీని కింద మనం చూసుకుంటాం. దీన్ని మిమికింగ్ సిక్నెస్ అని కూడా అంటాం. అంటే స్లైట్గా ఆల్టరేషన్ ఇన్ హెల్త్ ఉంటుంది, మళ్ళీ ఎక్సైటింగ్ కాజ్ మనం తీసేయగలిగితే దే విల్ బికమ్ ఆల్ రైట్. దీని కింద కొన్ని డిసీజెస్ చూసుకుందాం. ఫస్ట్ థింగ్ పొల్యూషన్. పొల్యూషన్ ఎఫెక్టింగ్ రెస్పిరేటరీ గ్యాసెస్. సో ఈ కాజెస్లో, ఎక్సైటింగ్ కాజెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పొల్యూటెంట్స్. ఏదైనా మనకి ఫ్యూమ్స్ అవ్వచ్చు, బయట వెహికల్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఎనీ పార్టిక్యులేట్ మ్యాటర్. ఇప్పుడు ఇల్లు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతాయి, దాని నుండి వచ్చే పార్టిక్యులేట్ మ్యాటర్ అవ్వచ్చు, ఫ్యాక్టరీ గ్యాసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ పొల్యూటెంట్స్ వల్ల అసలు రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేవి మేజర్గా స్టార్ట్ అవుతున్నాయి. అది ఏమవుతుంది, ఇట్ ఇరిటేట్స్ యువర్ లంగ్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల ఫస్ట్ వచ్చేది ఏంటి, కోల్డ్, కాఫ్, వీజింగ్ లేదా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఆ ప్లేసెస్ నుండి పక్కకు వెళ్ళిపోతే తగ్గిపోతుంది. అందుకనే మనం ఇక్కడ ట్రివియల్, అది ఎక్సైటింగ్ కాజ్ అన్నాం. అది తీసేస్తే దే విల్ బికమ్ ఆల్ రైట్, ఈవెన్ మేబీ వితౌట్ మెడిసిన్స్. అది చిన్నగా ఉంటాయి. అంటే అండర్లైన్ కాజ్ సోరా గట్టిగా లేకపోతే, నాట్ సోరా, ఎనీ మయాజం గట్టిగా లేకపోతే ఆ ఎక్సైటింగ్ కాజ్ తీసేస్తే విల్ బికమ్ ఆల్ రైట్. అండ్ రెడ్యూస్డ్ లంగ్ ఫంక్షన్ ఉంటుంది. ససెప్టిబిలిటీ ఫర్ ఆల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంది పొల్యూషన్ వలన. లాంగ్ టర్మ్ డ్యామేజెస్లో లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, సిఓపిడి అవ్వచ్చు, ఎనీ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టీబీ అన్నీ పెట్టచ్చు. ఈ ప్రొటెక్టివ్ మెజర్స్ ఏమి తీసుకోవాలి అంటే గవర్నమెంట్ లెవెల్లో ఉండి అన్ని ఏదైతే ఈ పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తున్నాయో వాటిని కర్బ్ చేయడానికి కొన్ని ప్రొటెక్టివ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా ఫాలో అయ్యేట్టు చూడాలి. ఈ మధ్య ఏంటంటే మాస్క్లు, ప్యూరిఫైయింగ్ మాస్క్లు అంటారు. ఢిల్లీలో బాగా పొల్యూషన్ అయిపోయి ఒక్కొక్క అంటే మన కాఫీ కేఫే ఇలా ఉన్నట్టు అక్కడ ఆక్సిజన్ కేఫేస్ అని పెడుతున్నారంట. అంటే ఆ లోపలికి వెళ్ళి ప్యూర్ మంచి ఆక్సిజన్ వితౌట్ ఎనీ ఇవేమీ లేకుండా అది పీల్చడానికి. సో అలాంటివి మనం చేతులారా చేసుకుంటున్నాం. అదర్వైజ్ రెస్పిరేటరీ సిస్టమ్ విల్ బి హెల్దీ. ఈ సివియారిటీ ఎప్పుడు అండర్లైన్ మయాజమ్స్ వల్లే. కొంతమందికి 10 రోజుల్లో రావచ్చు, కొంతమందికి 1 రోజులో, కొంతమంది సంవత్సరం వరకు ఎక్స్పోజ్ అయినా ఏమీ రాకపోవచ్చు. ఇవన్నీ అగైన్ ఇట్ గోస్ ఇన్ టు ఆర్గనాన్ ఆర్ మయాజం, అండర్లైన్ మయాజం వల్ల. నెక్స్ట్ పొల్యూటెంట్స్ కాకుండా ఆక్యుపేషనల్ డిసీజెస్ అని ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే మైన్స్లో వర్క్ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో దేర్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇది చాలా సివియర్గా ఉంటాయి. అసలు లంగ్స్ చూస్తే భయం వేసేట్టు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి, లాంగ్ ఎక్స్పోజర్లో వస్తాయి. బిస్నోసిస్, సిలికోసిస్, యాస్బెస్టోసిస్, ఇవన్నీ ఏంటంటే ఆ పలానా ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ డిసీజ్ అన్నీ వస్తూ ఉంటాయి.
ఇవి కూడా ఏంటంటే ప్రొటెక్టివ్ రెగ్యులేషన్స్, పీఈపీ కిట్స్, ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పే రెగ్యులేషన్స్ వర్కర్స్ సరిగ్గా ఫాలో అయితే వీటి నుండి చాలా వరకు అవాయిడ్ అవ్వచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటాం. ఎక్కువగా వచ్చేది మనకి ఆక్యుపేషనల్ డిసీజెస్లో రెస్పిరేటరీ కంప్లైంట్సే. నెక్స్ట్ ఎగ్జైటింగ్ అయిపోయింది. మెయింటైనింగ్ కాజెస్. Any avoidable noxious influence which is responsible for the prolongation or maintenance of chronic disease process. దీన్ని మనం మెయింటైనింగ్ కాజ్ అంటాం. దాన్నే సూడో క్రానిక్ డిసీజ్ అంటాం. సూడో క్రానిక్ డిసీజ్ అంటే ఏదో క్రానిక్గా వచ్చేసిందని కాదు, మనం కంటిన్యూస్గా ఒక దీంట్లో డ్వెల్ అవుతూ ఉన్నప్పుడు వచ్చే డిసీజ్. దాన్ని అది క్రానిక్గా టర్న్ అయితే వి కాల్ ఇట్ మెయింటైనింగ్ కాజ్. ఎగ్జాంపుల్స్ ఎలాగా, ఇప్పుడు ఎవరు సన్లైట్ చూడట్లేదు అసలు. ఎంతసేపు ఏసీ రూము, పొద్దున్న ఎప్పుడో 10ంటికి లేస్తారు, హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఏసీ రూమ్స్, మళ్ళీ నైట్ వచ్చేసరికి ఆ సన్లైట్ కనపడదు. సన్లైట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కోల్పోతున్నాం. సో అది దానివల్ల కూడా మనకి అదొక మెయింటైనింగ్ కాజ్, అది లేకపోవడం వల్ల వచ్చే డిసీజెస్. అలాగే ఎక్సర్సైజ్. డబ్బులు బాగున్నాయి, వర్క్ ఒక్కటే చేస్తున్నారు, కనీసం చిన్న పనులు కూడా చేసుకొని స్ట్రేట్ ఎక్సర్సైజ్ వదిలేసాయి, పనులు కూడా అందరి మీద డిపెండ్ అయిపోవడం, బాడీకి ఏ విధమైన ఎక్సర్సైజ్ లేకపోవడం, అన్హైజినిక్ కండిషన్స్లో ఉండటం, లొకాలిటీసు, మార్షి డిస్ట్రిక్ట్స్ అంటే లేకపోతే ఇప్పుడు ఇక్కడ పాడేరు అవి కదా, మార్షి డిస్ట్రిక్ట్స్ అలాంటి చోట ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా అవన్నీ స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయి కాబట్టి అవన్నీ మెయింటైనింగ్ కాసెస్ ఉండి వాళ్ళకి వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. అవి క్రానిక్ కాదు కానీ కంటిన్యూస్గా దే విల్ బి గెటింగ్ సేమ్ టైప్ ఆఫ్ డిసీజెస్. లేదా మళ్ళీ ఎమోషనల్ చూస్తే కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ వరీ. ప్రతిసారి పుట్టిన దగ్గర నుండి స్కూల్లో ఫస్ట్ రావాలి, రేపు ఎంసెట్లో సీట్ రావాలి, ఆ తర్వాత ఇంజనీరింగ్లో ఐఐటీలో రావాలి, ఆ తర్వాత ఇంకో మంచి జాబ్ రావాలి, అక్కడ ప్రమోషన్ రావాలి. ఈ కాన్స్టెంట్ వరీ చిన్నప్పటి నుండి అదే వర్రీడ్ స్టేట్లో మనం ఆ పిల్లల్ని పెట్టడం వల్ల వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్లో కూడా ఇవన్నీ ఉంటాయి. అది మెయింటైనింగ్ కాజ్. ఏదో ఒక రోజున ఇఫ్ యూ రియలైజెస్ వద్దు ఇవన్నీ అవసరం లేదు నాకు, ఐ విల్ బీ హ్యాపీ అంటే ఆ డిసీజ్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటివన్నీ మెయింటైనింగ్ కాజెస్ కింద మనం చెప్పుకుంటాం. దాంట్లో పల్మరీ ట్యూబర్క్యులోసిస్ ఇదెందుకు ఇక్కడ చెప్పుకుంటున్నాం అంటే మార్షి ఏరియాస్, అన్హైజినిక్ లొకాలిటీస్, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్, ఆర్ఫనేజెస్ వీటన్నిటిలో ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి మెయింటైనింగ్ కాజ్ కింద. అసలు కాజ్ అంటే ట్యూబర్కులర్ బ్యాక్టీరియం ఇవన్నీ పెథలాజికల్గా చదువుకునేది వేరు, బట్ మనం ఆర్గనాన్ తరపున చదువుకున్నప్పుడు ఇవన్నీ చెప్తాం. ఇందాక అనంత్ చెప్పినట్టు ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి వాళ్ళు ఆ సిమ్టమ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయరు అన్లెస్ ఇట్ బికమ్స్ యాక్టివ్. అది లేటెంట్ స్టేట్లో ఎప్పుడూ ఉంటుంది, బాడీలో చాలా మందికి ఉంటుంది. సిమ్టమ్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతాయి అంటే వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోడెడ్, అక్యూట్గా ఎక్స్ప్లోడ్ అయినప్పుడే మనకు అది కనపడుతుంది. ఈ టీబీలో మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఇవన్నీ ఈ మెయింటైనింగ్ కాజెస్లో ఏదైతే చదువుకున్నామో అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ టీబీలో ఉంటుంది. ఈ ఇంట్రావీనస్ డ్రగ్స్, స్మోకింగ్, ఇంకా క్లోజ్ కాంటాక్ట్ విత్ టీబీ ఎఫెక్టెడ్ పీపుల్, వాళ్ళ కాఫ్ వీటి వల్ల కూడా సిమ్టమ్స్లో మళ్ళీ మామూలుగానే. ఇవి కాకుండా వీళ్ళలో లాస్ ఆఫ్ ఎపిటైట్, బాగా సన్నపడిపోవటం, వెయిట్ లాస్, నైట్ స్వెట్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఫీవర్ ఇవి ఉంటే టీబీ సస్పెక్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎపిలెక్టాసిస్ ఇదేంటి అంటే కొలాప్స్ ఆఫ్ ఆల్వియోలై. కొలాప్స్ అవడానికి ఇక్కడ మెయింటైనింగ్ కాజ్ ఏంటంటే ఈ మన ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా మ్యూకస్ ప్లగ్ కానీ, ట్యూమర్ కానీ ఎయిర్వేస్లో బ్లాక్ అయితే అప్పుడు కొలాప్స్ ఆఫ్ ఆల్వియోలై అవుతుంది. అందుకని వి కన్సిడర్ ఎపిలెక్టాసిస్ అండర్ మెయింటైనింగ్ కాజెస్లో చదువుకుంటాం దీన్ని. మళ్ళీ మామూలు సిమ్టమ్స్ అన్ని మిగతా అన్నిటికీ ఎలా ఉందో ఇక్కడ కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి. దీని కాంప్లికేషన్స్ ఎపిలెక్టాసిస్ రావటం వల్ల ఇట్ మే ఎంటర్ ఇంటూ న్యూమోనియా కానీ, ఎనీ రెస్పిరేటరీ ఫెయిలియర్ కానీ మిగతా అవన్నీ రావచ్చు. బ్రాంకియల్ ఆస్మా కూడా ఏంటి, ఈ బ్రాంకస్ ఎప్పుడైతే ఇన్ఫ్లేమ్ అయ్యి
ఆ మ్యూకస్ అంతా దాంట్లో ఉండిపోతుందో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, వీజింగ్ వస్తుంది. దాన్ని ఆస్మా అని చెప్తాం. దీనికి కూడా ఎనీ టైమ్ ఇట్ క్యాన్ కమ్. అక్యూట్ కండిషన్స్ చాలాసార్లు వస్తుంది. స్మోకింగ్ అనే కాదు, చిన్న వెదర్ చేంజెస్కి రావచ్చు, లేదా డస్ట్ సడన్గా ఇన్హేల్ అయితే రావచ్చు. ఇలా బోల్డ్ వాటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కాజెస్లో కాంబినేషన్ ఆఫ్ బోత్ జెనెటిక్ అండ్ ఎన్వైరాన్మెంటల్, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆస్మాలో. అందుకే మనం కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు అది అయిపోయింది. ఫండమెంటల్ కాజెస్లో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అండ్ ట్యూబర్కులర్ అని చూస్తాం. మయాస్మాటిక్ కాజ్ ఉంటేనే మనకి ట్రూ న్యాచురల్ క్రానిక్ డిసీజెస్ వస్తాయి. రిపిటేషన్ ఎప్పుడు మనం చెక్ చేయొచ్చు అంటే మయాస్మాటిక్ థెరాపిటిక్స్ వాడినప్పుడు వస్తుంది. కాజెస్ ఆఫ్ డిసీజెస్ చెప్పేసాము. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అకార్డింగ్ టు ఆర్గనాన్. దీని తరఫున బ్రాడ్ క్లాసిఫికేషనే ఇస్తున్నాను, అక్యూట్, క్రానిక్. అక్యూట్ డిసీజెస్లో ఇండివిజువల్, స్పెరాడిక్ అండ్ ఎపిడమిక్ అని చదువుకున్నాం. ఇండివిజువల్ డిసీజెస్ అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ డ్యూ టు ఎగ్జైటింగ్ కాజ్. ఒకరికి సైనసైటిస్తో రావచ్చు, ఒకళ్ళు టాన్సిలైటిస్, అలర్జిక్ రైనైటిస్, ఒక్కొక్కళ్ళు ఒక్కో డిసీజెస్, డిఫ్తీరియా అవ్వచ్చు, ఏదైనా. దీన్ని ఇండివిజువల్ డిసీజెస్ డ్యూ టు సేమ్ ఎగ్జైటింగ్ కాజ్ వేరే వేరేగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు. దీంట్లో ఎడినాయిడ్స్, పాలిప్స్, టాన్సిలైటిస్ అసలు మనకి బాడీలో చాలా ప్రొటెక్టివ్ మెకానిజం. అది ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లంగ్స్ వరకు వెళ్లకుండా ఆపుతుంది. కానీ రిపీటెడ్గా వస్తే జనరల్గా సర్జరీకి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అది బేర్ చేసేంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. సో డెఫినెట్గా మనం యూ షుడ్ మేక్ అవేర్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. ఇక్కడ హెల్త్ సైన్స్ వస్తుంది, ఎందుకు తీయకూడదు అనేది చెప్తే డెఫినెట్గా వింటారు పేషెంట్స్. అలర్జిక్ రైనైటిస్, వూపింగ్ కాఫ్ ఏంటంటే 100-day కాఫ్ అంటాం. అది ఒక్కసారి అటాక్ అయిందంటే ఆల్మోస్ట్ 100 days ఇన్ స్పైట్ ఆఫ్ గివింగ్ సో మెనీ మెడికేషన్స్ అవి తగ్గవు. డిఫ్తీరియా కూడా ఇప్పుడు వరకు మనం చూసిన ఏదైనా డిఫ్తీరియా, టాన్సిలైటిస్ కానీ వూపింగ్ కాఫ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ ట్రీటెడ్ డెఫినెట్గా అది ఇన్నర్ వైటల్ ఆర్గన్స్కి వెళ్ళిపోతుంది. బ్యాడ్లీ ట్రీటెడ్ ఆర్ అన్ట్రీటెడ్ లేదా సప్రెస్డ్. అస్తమానం మనం ఇవన్నీ రిపీటెడ్గా వచ్చాయి కాకపోయినా మనం ఉన్న అక్యూట్ కండిషన్ని సప్రెస్ చేస్తూ పోతే ఇట్ టర్న్స్ ఇంటూ క్రానిక్ కండిషన్. Sporadic diseasesలో several persons are affected at the same time here and there due to exposure to meteoric and telluric factors. For example, ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో. ఇందాక మనం తెలుసుకున్న వాటిల్లో ట్యూబర్క్లోసిస్ ఒకటి, న్యూమోనియా ఒకటి. హాస్పిటలైజేషన్లో ఉన్నప్పుడు వచ్చే డిసీజెస్ అటాక్ అవుతాయి రెండు. వీలైనంత వరకు హాస్పిటలైజేషన్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఉన్నా వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేయాలి. ఎన్ని కేర్ తీసుకున్నా ఈ రెండు జనరల్గా అక్కడే అటాక్ అవుతాయి, న్యూమోనియా అది. అపార్ట్ ఫ్రమ్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్, ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. వీటికి ఎన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్నా లేకపోతే ఏదైనా సర్జరీస్ చేసినాకైనా ఎక్కువ మంది చెప్పేది న్యూమోనియా అటాక్ అయింది, పేషెంట్ చనిపోయాడు. హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళలో ఎక్కువ కేసెస్ దీంతోనే వెళ్ళిపోతారు. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ హెడ్డింగ్ కింద రెండు చదువుతాం మనం. ఎంఫసిమా ఒకటి, ఇంకోటి క్రానిక్ బ్రాంకైటిస్. ఇది ఎంఫసిమా మామూలుగా స్మోకింగ్ ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ కాకుండా ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అంటాం. అది డెఫిషియెంట్గా ఉన్నప్పుడు బాడీలో ఈ ఎంఫసిమా అనే కండిషన్ వస్తుంది. ఈ బ్రాంకస్, బ్రాంక్యూల్స్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ వచ్చి అబ్స్ట్రక్షన్ వచ్చి బ్రీతింగ్ ప్రాసెస్ అవన్నీ సరిగ్గా జరగవు. క్రానిక్ బ్రాంకైటిస్ కూడా అంతే. కానీ క్రానిక్ బ్రాంకైటిస్ ఎంటర్ అయ్యే ముందు అది అక్యూట్గా ఉంటుంది. ఆ స్టేజ్లో మనం సరి చేయగలిగితే అందులోకి ఎంటర్ అవ్వదు. ఈ రెండు కండిషన్స్ కూడా కొంచెం డిఫికల్ట్. వాళ్ళు పేషెంట్ ఉన్నంతకాలం వాళ్ళు ఏంటంటే బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టెరాయిడ్స్ ఇవన్నీ ఇస్తారు. అది కాకుండా మనం ట్రీట్ చేయగలగాలి.
ఆ కండిషన్కి వెళ్లకుండా చూడాలి. స్లోగానే వెళ్తుంది ఈ స్టేజ్కి. ఈలోపు సరిగ్గా ఎపిడమిక్ డిసీజెస్, ఇది రీసెంట్గా పాండమిక్, ఎపిడమిక్ ఇవన్నీ మనం రీసెంట్గా చూసేసాం. వాటిల్లో కోవిడ్ కూడా రెస్పిరేటరీ. మాస్టర్ గారి దయ వల్ల మన ఆర్గనైజేషన్లో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ SpO2 60%కి పడినప్పుడు కూడా ఆయన గైడెన్స్తో, ఆయన చెప్పిన జీనస్ ఎపిడమికస్తో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. నాన్ మయాస్మాటిక్ చూస్తే క్రానిక్ డిసీజెస్లో నాన్ మయాస్మాటిక్, మయాస్మాటిక్ అని ఉంటాయి. నాన్ మయాస్మాటిక్లో సూడో క్రానిక్ డిసీజెస్, ఇవి ఇందాక చదువుకున్నవే ఆల్మోస్ట్ మెయింటైనింగ్ కాజెస్ లాగా ఉంటాయి. ఇదేంటంటే క్యూరబుల్ కేసెస్, లంగ్ క్యాన్సర్ కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ అయితే మనకి ఇది జెనెటిక్ డిజార్డర్. ఇట్ అఫెక్ట్స్ బోత్ ప్యాంక్రియాటిక్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ లంగ్స్. ఈ రెండు కూడా ఇన్క్యూరబుల్, కానీ ఇది ఆల్మోస్ట్ ఇన్క్యూరబులే చెప్పచ్చు. ఎందుకంటే ఆ డెఫిషియన్సీని వీ షుడ్ కీప్ ఆన్ గివింగ్ యాజ్ ఎ సప్లిమెంట్. లంగ్ క్యాన్సర్ అంటే మనం పొద్దు నుండి అందరి లెక్చర్స్లో విన్నాము. క్యాన్సరస్ కండిషన్కి వచ్చే ముందు జనరల్ సింటమ్స్లో చాలా మార్పులు ఉంటాయి. అది గమనించి మనం సరిగ్గా మందు వేయగలిగితే క్యాన్సర్లోకి వెళ్ళదు. ప్రీ క్యాన్సర్ స్టేట్లో మనం అది గుర్తించగలగాలి. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ డ్యూ టు ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ వైలెంట్ హెరాయిక్ ఎలోపతిక్ మెడిసిన్స్, దానివల్ల వచ్చేవే ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్. ఇదేంటి? సపరేషన్ ఆఫ్ డిసీజెస్. మనం ఇప్పుడు చదువుకున్న ఏ డిసీజ్డ్ కండిషన్ అయినా మొదట్లో అక్యూట్గానే ఉంటుంది. అది క్రానిక్కి టర్న్ అవుతోంది అంటే సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల, లేదా సపరేషన్ డ్యూ టు అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. మనం కూడా సపరేట్ చేస్తాం, అది పొద్దు నుండి విన్నట్టు సింటమ్స్ సరిగ్గా చూడకుండా సూపర్ఫిషియల్గా వేస్తే. ఎగ్జాంపుల్, ఎక్కువ స్కిన్ డిసీజెస్ వెన్ దే ఆర్ సప్రెస్ దే ఎంటర్ ఇంటూ, అంటే దే ఎఫెక్ట్ ద రెస్పిరేటరీ సిస్టమ్. వ్యాక్సినేషన్స్, ఈ మధ్య పిల్లలు ఎక్కువ నెబులైజేషన్స్, ఇన్హేలర్స్ వాడిస్తున్నారు. ఎందుకు అంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన వ్యాక్సినేషన్స్ కాకుండా మా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలామంది అంటే పుట్టినప్పుడు ఇన్ఫాంటైల్ స్టేజ్ నుండి టైఫాయిడ్ అంటారు, అది జాండీస్కి ఫ్లూ షాట్స్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు. ఇచ్చిన ప్రతి వ్యాక్సినేషన్కి ఇమ్యూన్ సిస్టమ్ చాలా తగ్గిపోతుంది. అది తగ్గగానే దే అట్రాక్ట్ ఎనీ ఇన్ఫెక్షన్స్. దానికోసం వెళ్తారు, యాంటీబయాటిక్ తీసుకుంటారు, డైలైటర్స్ తీసుకుంటారు, స్టెరాయిడ్స్, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఫ్లూ షాట్ అంటారు. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా తిరుగుతూనే ఉన్నారు పిల్లలు. దాన్ని కట్ చేయాలి. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అనేవి దిస్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ఇర్రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ దీస్ మెడిసిన్స్. ఇప్పుడు అసలు క్లాసిఫికేషన్లో ట్రూ క్రానిక్ డిసీజెస్లో సోరా, సైకోటిక్, సిఫిలిస్, ట్యూబర్క్యులర్ కింద చూద్దాం. అన్ని క్రానిక్ రిపీటెడ్గా ఏదైనా వచ్చినా, లేదా ఇందా కండిషన్స్, ఎనీ డిసీజ్డ్ కండిషన్ మనం క్లినికల్ వైజ్ చూడకుండా ఆర్గనాన్ చూసుకుంటే వాటికి ఐ ట్రై టు సమ్మరైజ్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్. సోరిక్ వాళ్ళు ఎలా ఉంటారు? సెన్సిటైజింగ్, అంటే ప్రతి దాన్ని దే ట్రై టు అట్రాక్ట్. తొందరగా వాళ్ళకి అన్నీ వచ్చేస్తుంటాయి. చిన్న తేడా వస్తే కూడా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి. సైకోటిక్ ఏమో ఇన్కార్డినేషన్ బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ. సిఫిలిటిక్ ఏంటి? డీజనరేటివ్, ఎక్కడ చూసినా అల్సరేషన్స్, క్యావిటీ ఫార్మేషన్, పస్ ఫార్మేషన్లు ఇవన్నీ ఉంటాయి. ట్యూబర్క్యులర్ అది చేంజబిలిటీ ఆర్ రెస్పాన్సివ్ అంటే వాళ్ళు కూడా ఈ వల్నరబిలిటీ టు ఎనీథింగ్ అది ఉంటుంది కాబట్టి అది చెప్తాం. ఇన్కన్సిస్టెంట్ మైండ్ సోరిక్, ఒకటి టేకప్ చేస్తాడు, కొన్ని రోజులు చదివిన ఇది ఎందుకు చదవడం, ఇంకా ఇది చాలా, దీనివల్ల నాకేమన్నా ఉపయోగమా, ఈ దేశానికి ఉపయోగమా అంటే వాడికి బద్ధకం చదవడానికి, అది ఆపేసి ఇంకో దాన్ని షిఫ్ట్ అవుదామా. ఇది చేంజబిలిటీ ఆఫ్ మైండ్ కాదు, బలవంతంగా కూర్చోబెట్టి చదివిస్తే వాడు అది కంప్లీట్ అయితే చేస్తాడు, పాస్ అవుతాడు. అది ఇన్కన్సిస్టెంట్ మైండ్ అని చదువుతాం. ఎవరేషియస్ మైండ్ ఆఫ్ సైకోసిస్ అంటే గ్రీడీనెస్, అన్నీ నాకే కావాలి, అందరికన్నా నేనే బాగుండాలి, నన్ను అందరూ పొగడాలి, మిగతా అందరికన్నా నేను అనే అహం చాలా ఎక్కువ సైకోటిక్కి. డిస్ట్రక్టివ్ మైండ్
అంటే తనకి తాను ఏదైనా డిస్ట్రాక్ట్ చేసుకుంటాడు, అంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అన్న అవుతాడు లేదా సూసైడల్ అన్నా ఉంటుంది, అది సిఫిలిటిక్. ట్యూబర్క్యులర్ అయితే డిస్సాటిస్ఫైడ్, దేని ఎందు తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే కదా కాస్మోపాలిటన్ ఎందుకు చేంజ్ అవుతూ ఉంటా అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక ఆస్పెక్ట్లో. ఒకటి చేస్తాడు, అబ్బా ఇదేం చేస్తాను, ఇంకో దానికి జంప్ అవుతాడు, అది వాడికి. సోరిక్ మైండ్ వాడు ఫియర్ఫుల్గా ఉంటాడు, ఎందుకు యాంగ్షియస్గా ఉంటాడు కాబట్టి ఫియర్ఫుల్ ఉంటుంది వాడికి. సైకోటిక్ వాడు సస్పీషియస్ అండ్ జెలస్. సిఫిలిటిక్ ఇస్ డిస్ట్రక్టివ్ అండ్ మెలాంక్లిక్. మెలాంక్లిక్ అంటే ఎప్పుడూ సాడ్గానే ఉంటాడు, ఏదో కోల్పోయిన వాడిలాగా ఉంటుంది వాడి ఫేస్. ట్యూబర్క్యులర్ ఏమో ఫియర్లెస్ అండ్ చేంజబుల్నెస్. ఫియర్లెస్ అంటే ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా వాడికి అది తెలియదు, అది తగ్గిపోతుందిలే అంటాడు. డిస్కన్సర్న్ టువర్డ్స్ హిస్ హెల్త్, అది సరిగ్గా పట్టించుకుపోవడమా వాడికి మైండ్కి అది అందదు, ఇది ఒక ఆ సీరియస్నెస్ కూడా తీసుకోలేడు ట్యూబర్క్యులర్, అందుకని వాడు ఫియర్లెస్ అంటారు అక్కడ. ఆప్టమిస్టిక్గా కనపడతాడు. సోరిక్ మైండ్ వాడు ఫిలసాఫికల్, ప్రతిదానికి గంటల తరబడి థియరటికల్గా చెప్తూ ఉంటాడు కానీ ప్రాక్టికల్గా ఏది చెయ్యడు. సైకోటిక్ అరగెన్సీ ఉంటుంది, ప్రౌడ్నెస్ ఉంటుంది, హాటినెస్ ఉంటుంది. సిఫిలిటిక్ వాడు క్రూయాలిటీ అండ్ ఇరిటబిలిటీ. ట్యూబర్క్యులర్ ఏమో ఇంపేషన్స్ ఎక్కువ, అందుకే చేంజబుల్నెస్ ఉంటుంది. సోరిక్ వాడు సాడ్గా ఉంటాడు అండ్ థాట్ఫుల్, ఏదన్నా ఉంటుంది కానీ ఇలా ఆలోచిస్తాడు బాగానే, అది ప్రాక్టికల్గా ఏది అమలుపరచడు సోరిక్. తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండదు వాడికి, సాడ్ డిప్రెస్డ్గా ఉంటాడు. సైకోటిక్ వాడేమో ఆ ఇరిటబిలిటీ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసేస్తాడు, అన్ని పగలగొట్టడాలు విసిరేయటాలు అవన్నీ చేస్తాడు. ఏంటంటే వాడికి ఆ క్రియాలిటీ ఉంటుంది కాబట్టి. మార్నింగ్ అంటే మూలుగుతూ ఉంటాడు, నసుగుతూ ఉంటాడు అనమాట ఎప్పుడు. ఏదన్నా ఏ ఆలోచన అయినా గ్రీడీనెస్, తన బెనిఫిట్లో ఏదన్నా ఉంటేనే చేస్తాడు సైకోటిక్. యాబ్సెంట్ మైండెడ్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఇన్కోఆర్డినేషన్, డెల్యూషన్స్, రూడ్గా ఉంటాడు, ఇల్ మేనర్డ్గా ఉంటాడు. సిఫిలిటిక్ ఏమో లామెంటింగ్, అంటే పొద్దుసమానం ఏదో దానికి సాడ్గా మాట్లాడుతూనే ఉంటాడు, ఇలా అయింది అలా అయిందని ఒక నెగిటివ్ దీంట్లోనే ఉంటాడు. థాట్స్ మెమరీ అది సరిగ్గా ఉండదు, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ చాలా తక్కువ వాడిది, అందుకని వాడికి అది చెప్పలేడు. డిస్ట్రాక్షన్, ఫర్గెట్ఫుల్నెస్, డల్నెస్, సెంటిమెంటల్గా ఉంటాడు, అందుకే నోట్ విప్పి అవతల వాడిని ఏమీ అనలేడు, అలా భరిస్తూ ఉంటాడు బాధలు. ట్యూబర్క్యులర్ అయితే ఎప్పుడు చేంజబిలిటీ, వ్యాల్సినేషన్ ఆఫ్ థాట్స్, ఇండిఫరెంట్గా ఉంటాడు, తన డిసీజ్కి కూడా వచ్చిందని పెద్దగా పట్టించుకోడు. నేచర్ ఆఫ్ వర్క్, వీళ్ళంటే త్వరగా అలసిపోతారు సోరిక్ వాడు. సైకోటిక్ వాడైతే చాలా ఎక్కువ చేస్తాడు, హైపర్ ఆల్కహాలిక్ లాగా ఉంటాడు. సిఫిలిటిక్ వాడైతే పెద్దగా ఏం చేస్తే చేసాం లేకపోతే లేదు అన్నట్టు ఉంటాడు. ట్యూబర్క్యులర్ ఏమో అగైన్ చేంజబిలిటీ, అలా ఉండదు కాబట్టి. ఫియర్ ఆఫ్ డెత్ చాలా ఎక్కువ ఉంటుంది ఎవరికి, సోరిక్కి. ఎప్పుడు ఏదొచ్చినా చిన్న ట్రివియల్ ఎలిమెంట్ వచ్చినా నేను చచ్చిపోతానేమో, ఇదేనా ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏమో, ఎంతసేపు దాని గురించే ధ్యానిస్తూ ఉంటాడు. వీడేమో సైకోటిక్ వాడేమో అర్జ్ టు లివ్ మేక్ ఇట్ వాడికి బతకాలనే కోరిక ఎక్కువ కాబట్టి ఎప్పుడన్నా సూసైడల్ టెండెన్సీ వచ్చినా చేసుకోడు సైకోటిక్. సిఫిలిటిక్ వాడేమో డెఫినెట్గా చేసేసుకుంటాడు చెప్పి పెట్టకుండా, ఏదైనా తనన్నా చేసుకుంటాడు, పక్క వాడన్నా చంపేస్తాడు. ట్యూబర్క్యులర్ వాడు సూసైడ్ చేసుకుంటే అది కేర్లెస్నెస్ వల్ల తప్ప ఒక స్పెసిఫిక్ థాట్ ఏదో ఒక ఎమోషన్ ఉండి చేసుకోడు. వీడు సోరిక్ వాడి సెల్ఫిష్నెస్ ఎలా ఉంటుందంటే అవతల వాడిని మోసం చేయడానికే పనికొస్తుంది. సైకోటిక్ వాడు రూడ్నెస్ ఉంటుంది, అవతల వాళ్ళని మోసం చేయాలి ఎప్పుడు, తను సెల్ఫ్ ఎక్కువ గొప్పగా చూపించుకోవాలి కాబట్టి అవతల వాడిని మోసం చేసైనా వాడు సాధించుకుంటాడు. సిఫిలిటిక్ వాడు ఏమీ లేదు. ట్యూబర్క్యులర్ వాడు ఇరిటబిలిటీగా కానీ సెల్ఫిష్గా కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఇంపేషన్స్, ఏది ఉండడు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఆ విధంగా ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టంలో కూడా కొన్ని జిస్ట్ చూద్దాము. వీడు హైపర్ ససెప్టబుల్గా ఉంటాడు సోరిక్ వాడు, అందుకని ఇమ్యూనిటీ చాలా లోగా ఉంటుంది. అన్ని డెఫిషియన్సీ డిజార్డర్స్ కానీ, అనీమిక్ కండిషన్స్ కానీ, ఆక్సిజన్ డెఫిషియన్సీ డిజార్డర్స్, బ్లడ్ బాండ్ డిసీజెస్ అవన్నీ సోరిక్ వాడికి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. బర్నింగ్ పెయిన్ ఉంటుంది, వాడి సెన్సేషన్ అదనమాట. సైకోటిక్ వాడికైనా ఇన్కోఆర్డినేషన్ ఉండటం వల్ల ఎక్కడ చూసినా వాట్స్, కాండైలోమాటస్, ఫైబ్రస్ టిష్యూస్,
ఇవన్నీ ఉంటాయి రెస్పిరేటరీ ట్రాక్ట్లో. అది పైనుండి కింద వరకు ఎక్కడైనా ఉంటుంది. బ్రాంకై, బ్రాంకియల్స్, లంగ్స్ ఎక్కడైనా ఇదే పరిస్థితి. వాళ్ళకి స్టిచ్చింగ్ పెయిన్స్ ఉంటాయి ఎక్కువ. సిఫిలిటిక్ వాడికి అయితే డిస్ట్రక్షన్ అంటే అల్సరేషన్, బర్నింగ్ పెయిన్స్, పయోజనిక్ కండిషన్స్, మొత్తం రెస్పిరేటరీ సిస్టంలో అదే చూస్తాం. రానెస్ ఒకటి కనపడుతుంది. ట్యూబర్క్యులర్ చూస్తే సర్వైకల్ లింఫెడినోపతి ఎక్కువగా కనబడుతుంది. దే క్యాచెస్ కోల్డ్ ఈజీలీ. ఏదైనా కొంచెం చేంజ్ రాగానే కోల్డ్ అనగానే, అందుకే ఎప్పుడు కప్పేసుకొని ఉంటాడు, తల మీద కప్పుకుంటాడు, ఈ పైన వరకు నెక్ వరకు కప్పుకుంటాడు, త్వరగా అతను ఎఫెక్ట్ అవుతాడు. కాబట్టి గొంతులో ఎప్పుడు టిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఏంటంటే ఏదైనా మ్యూకస్ ఉన్నట్టు, అది ఏదో బయటికి తీసేయాలని ఆ టిక్లింగ్ అవి ఉంటాయి. కన్కామిటెన్స్లో వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, సోరిక్ వాడికి, సైకోటిక్ వాడికి రెస్ట్లెస్నెస్ ఎక్కువ, సిఫిలిటిక్ వాడి ఎక్స్ప్రెషన్ లెస్, ట్యూబర్క్యులర్ ఏమో కేర్లెస్గా ఉంటాడు. బ్రీతింగ్, కాఫ్, ఎక్స్పెక్టేషన్. టైం అయిపోయింది. క్లినికల్స్లో కొన్ని కండిషన్స్ దీని కింద అని ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఎలాగా క్యూర్ చేయాలి, ఇదంతా ఏంటి బేసిక్గా డిసీజెస్ దేని కిందకు వస్తాయి, అవి ఎలా క్యూర్ చేయాలని. మళ్ళీ మన హోమియోపతిక్ మెడిసిన్స్ వై ఆర్ దే ఎఫికేషియస్ అంటే బికాస్ ఆఫ్ థెరాప్టిక్ లా ఆఫ్ నేచర్. మన న్యాచురల్ లా ఆఫ్ క్యూర్ అని ఏదైతే ఉందో మన నేచర్లో, దాని నుండి మనం డిడక్ట్ చేసుకొని సిమిలియా సిమిలిబస్ క్యూరాంటర్ యూజ్ చేసి మనం ఒక లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎల్లపతి వాళ్ళగా ఈరోజు ఒక లా చెప్తారు, రేపు ఇంకోటి అది కాదు అని క్యాన్సిల్ చేసి ఎల్లుండి ఇంకోటి, అలా కాదు. బికాస్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ ఫ్రమ్ నేచర్. అది మనకి ఫిక్స్డ్గా ఉంటుంది ప్రిన్సిపల్, అది ఇంకెప్పటికీ మారదు. మనం క్యూర్ చేసేటప్పుడు కూడా ఏమేమి చూసుకోవాలంటే, ప్రాసెస్ ఆఫ్ క్యూర్లో సరిగ్గా చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి. ఎలా అంటే సిమ్టమ్స్ ఎలా డిసపియర్ అవుతాయి, ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్స్, లోపల నుండి బయటికి, ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్, ఫ్రమ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గన్ టు లెస్ ఇంపార్టెంట్ ఆర్గన్. జాయింట్ పెయిన్స్ అని చెప్పుకుంటారు. రొమాటిక్ హార్ట్ డిసీజెస్లో హార్ట్ని వదిలేసి బయటకు వచ్చిందా లేదా జాయింట్స్కి. మనం మందు ఇచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ వచ్చేసినాయండి అంటే అది మంచి సిమ్టమే. హార్ట్ని వదిలేసి అట్లీస్ట్ వైటల్ ఆర్గన్ వదిలేసి బయటకు వచ్చింది, అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటే ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బి క్యూర్డ్, వెళ్ళిపోవడం అంటే. అండ్ రివర్సల్ ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్ అండ్ ద ఫస్ట్ బీయింగ్ లాస్ట్ టు డిసపియర్. ఇవన్నీ పొద్దున్న నుండి మనం అందరూ చెప్పిన వాటిల్లో అబ్జర్వ్ చేసిందే. సో ఇలా ఫిక్స్డ్ లాస్ ఇవన్నీ ఆర్గనాన్ని బట్టి మనం ఇస్తాం. థెరాపిక్స్ చెప్పుకునే అంత టైం లేదు, మనం ఆర్గనాన్తో ఇది పెట్టుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి ఇంతవరకే చెప్పుకున్నాం. మాస్టర్ గారు, యు ఆర్ మై లైఫ్ ఫోర్స్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ సర్వింగ్ ద సిక్ హ్యూమానిటీ, without whom my purpose of life is not complete. Namaskaram, Master.